నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన అంశం చూస్తున్నాం. యూట్యూబ్లో అపోస్టాలిక్ ఫెలోషిప్ అనే ఒక ఛానల్ ఉంది. అందులో ఒక వీడియో ప్రార్థన. దాని పేరు తెలుగు గణిత శాస్త్రంలో మాత్రమే అతిపెద్ద సంఖ్య మహభూరితో స్తుతులు. అంటే దేవుణ్ణి పొగడటానికి మన పాతకాలపు తెలుగు భారతీయ సంఖ్యా వ్యవస్థలో పెద్ద పెద్ద సంఖ్యల పేర్లు వాడారన్నమాట. సరే, దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందామా? తప్పకుండా. ఇది చూడ్డానికి మామూలు ప్రార్థనలా ఉన్నా అంటే దీని వెనుక చాలా విషయముంది. భాష, సంస్కృతి, మన పాత గణితం, మళ్ళీ ఇప్పటి నమ్మకాలు అన్నీ కలిశాయిక్కడ. ముఖ్యంగా మనం రోజూ వాడని చాలా చాలా పెద్ద సంఖ్యల పేర్లు వాడటం, అదే ఇక్కడ గమనించాల్సిన విషయం. అవును, నేను కూడా గమనించాను. ప్రార్థన మొదలవ్వడమే పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి కీర్తించి ఆ వెంటనే తమ శక్తి ఎంత తక్కువ చెప్తున్నారు. సహస్రనామధేయ కోటి స్తుతులైనా అర్పించలేని మేము శతకోటి స్తుతులర్పించుటకు మా జీవితం మా ఆయుష్ ఏపాటిది అనడంలో ఆ వినయం తెలుస్తోంది. నిజమే. అక్కడ మనిషికి దేవుడికి మధ్య ఉన్న ఆ అగాధాన్ని గుర్తించారు. దాన్ని ఎలా దాటాలని ఆలోచించి ఒక దారి కూడా చెప్పారు. హోషేయ గ్రంథం. అవును, ఆ వచనం గుర్తుందా? ఎడ్లుకు బదులు మాటలను సిద్ధపరుచుకొని మా పెదవులను అర్పించమన్నావు అని. అంటే ఇప్పుడు బలులు కాదు, మాటలతో స్తుతించడమే దేవుడికిష్టం. అందుకే మేమిలా చేస్తున్నామంటున్నారు. ఒక రకంగా ఇది శబ్దయజ్ఞం అన్నమాట. ఓహో, అంటే ఏదో మొక్కుబడిగా కాకుండా సాధ్యమైనంత గొప్పగా ఉన్నతంగా స్తుతించాలి అని. అందుకనేమో మనం మామూలుగా వాడే లక్షలు కోట్లు వాటితో ఆగిపోకుండా ఎప్పుడో చిన్నప్పుడు విన్నవో లేక అసలు విననివో అలాంటి సంఖ్యల పేర్లు వాడుతున్నారు. ఆ లిస్టు చూస్తేనే అబ్బో అనిపిస్తుంది. నిజమే. ఆ జాబితా కూడా ఏదో యాదృచ్ఛికంగా వేసినట్టు లేదు. వందలు, వేలు, లక్షలు, కోట్లు అని మొదలుపెట్టి ఆ తర్వాత న్యార్బుదం, కర్వం, మహాకర్వం, పద్మం, మహాపద్మం ఇలా వెళ్తోంది. క్షోణి, మహాక్షోణి, శంఖం, మహాశంఖం. అబ్బో, పెద్ద లిస్టే అది. క్షితి, మహాక్షితి, క్షోభం, మహాక్షోభం, నిధి, మహానిధి, పరాటం, పరార్థం, అనంతం, సాగరం, అవ్యయం, అమృతం, అచింత్యం, అమేయం, భోరి, చివరికి మహాభోరి. ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే ఈ పేర్లు కేవలం పెద్ద సంఖ్యలు అని చెప్పడమే కాదు. ఇవన్నీ మన పాతకాలపు గణితం, ఖగోళశాస్త్రం, తత్వశాస్త్రం అక్కడ చాలా పెద్ద కొలతలకి, కాలచక్రాలకి వాడిన పేర్లు. ఉదాహరణకి పద్మం, శంఖం ఇవి మామూలు బిలియన్లు, ట్రిలియన్ల కన్నా ఎన్నో రెట్లు పెద్దవి. పవర్స్ ఆఫ్ 10లో పెరుగుతాయి. అబ్బా, అంటే ఇవన్నీ ఊర్కే పేర్లు కాదు, వాటి వెనుక సరైన లెక్కలు, ఒక వ్యవస్థ ఉందన్నమాట. వీటిని ఇలా వరుసగా చెప్తుంటే వినడానికి కూడా ఒక జపంలా ఉంది కదా. అయితే ఇందులో కేవలం సంఖ్యల పేర్లే కాదు, మధ్యలో అనంతం, అవ్యయం, అచింత్యం, అమేయం ఇలాంటి కూడా కలిపారు. ఇది మరీ ఆసక్తికరం. అవునవును. బహుశా ఈ ప్రార్థనలో ఇదే కీలకమైన పాయింటేమో. మనం లెక్క పెట్టగల సంఖ్యలకి ఒక హద్దు ఉంటుందని గుర్తించి లెక్కకు మించిన అంటే క్వాలిటేటివ్ దైవగుణాలను కూడా అందులో కలిపారు. అనంతం అంటే ఇన్ఫినిట్, అవ్యయం అంటే ఇమ్యూటబుల్, మార్పులేనిది, అచింత్యం ఇన్కన్సీవబుల్, మనము ఊహించలేనిది, అమేయం ఇమ్మెజరబుల్, కొలవలేనిది. ఇలాంటి తాత్వికమైన భావనలను ఆ సంఖ్యల వరుసలో చేర్చడం ద్వారా దేవుడి గొప్పతనం ఎంత పెద్ద సంఖ్యలైనా వాటిని మించినది అని మన తెలివితో పూర్తిగా అర్థం చేసుకోలేమని చెప్పే ప్రయత్నమిది. ఇది గణితం నుంచి తత్వశాస్త్రంలోకి వెళ్ళిపోతుంది. ఓ, అంటే ఇలా అర్థం చేసుకోవచ్చా? మనం ఎంత పెద్ద సంఖ్య చెప్పినా దానికి ఇంకో సున్నా చేరిస్తే అది ఇంకా పెద్దదవుతుంది. అలా ఎక్కడో వెళ్ళొచ్చు. కానీ దేవుడి మహిమ అలా కాదు, అది ఎప్పటికీ అంతం లేనిది. కాబట్టి ఆ అనంతాన్ని చెప్పడానికి లెక్కపట్టే సంఖ్యల్ని దాటిన ఈ పదాలు వాడారన్నమాట. సాగరం కూడా అందుకేనేమో సముద్రంలాగా అపారమైనది అని. సరిగ్గా చెప్పారు. సాగరం కూడా అనంతమైన విస్తృతికి గుర్తు. ఇక్కడ మనం భాష మన ఆలోచనల్ని ఎలా మారుస్తోందో కూడా చూడొచ్చు. అంటే ఒక భాషలో ఇంత పెద్ద పెద్ద సంఖ్యలకి పేర్లున్నాయంటే ఆ సంస్కృతిలో చాలా పెద్దది లేదా అనంతం అనే భావనని ఎలా చూశారో, ఎలా చెప్పారో తెలుస్తుంది. ఈ భాషా సంపద ఉంది కాబట్టే దాన్ని ఇంత సృజనాత్మకంగా ఈ ప్రార్థనలో వాడగలిగారు. అయితే ఇక్కడ నాకొక సందేహం. ఈ సంఖ్యల పేర్లు, వాటి లెక్కలు
ఇవన్నీ మన పాత భారతీయ హిందూ గణితం పురాణాల్నించి వచ్చినాయి కదా. మరి వాటిని ఒక క్రైస్తవ ప్రార్థనలో వాడటం, దాని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇది ఏదైనా కల్చరల్ మిక్సింగ్ లాంటిదా, లేకపోతే కేవలం తెలుగు భాషలో ఉన్న గొప్ప పదాలు అని వాడుతున్నారా? ఇది చాలా మంచి ప్రశ్న. నిజమే. దీన్ని మనం కొన్ని రకాలుగా చూడొచ్చు. ఒకటి, బహుశా ఇది భాషాపరమైన ఎంపికే అయ్యుండొచ్చు. తెలుగు మాట్లాడే క్రైస్తవులు తమ భాషలో ఉన్న అత్యంత బలమైన గొప్ప పదజాలాన్ని, దాని పుట్టుక ఎక్కడైనా సరే, దేవుణ్ణి స్తుతించడానికి వాడుకోవడం సహజమే కదా. రెండోది, దీన్ని సందర్భోచితీకరణ అంటారు కదా, కంటెక్స్చువలైజేషన్ అని. అంటే తమ నమ్మకాలని స్థానిక సంస్కృతికి తగ్గ భాషలో చెప్పడం. మూడోది, ఏమో వాళ్ళు ఈ సంఖ్యలని కేవలం వాటి పరిమాణం కోసం, ఆ మ్యాగ్నిట్యూడ్ కోసం వాడుతూ ఉండొచ్చు, వాటి పాత మతపరమైన సంబంధాలని పెద్దగా పట్టించుకోకుండా. ఏది ఏమైనా ఇది వేర్వేరు సంప్రదాయాల మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆ మహాభూరి అనే పదం ఉంది కదా, దాన్ని టైటిల్లో గొడబెట్టారు. లిస్ట్లో అదే చివరిది. అంటే అదే అన్నిటికన్నా పెద్ద సంఖ్యనా, లేక దానికి వేరేమైనా ప్రత్యేకత ఉందా? ఉండటం చూస్తే బహుశా ఈ ప్రార్థన రాసిన వాళ్ళు లేదా వాళ్ళు ఫాలో అయిన సోర్స్లో మహాభోరీని అన్నిటికన్నా పెద్ద సంఖ్యగా లేక ఒక రకమైన చివరి హద్దుగా అనుకుని ఉండొచ్చు. మన పాత గ్రంథాల్లో ఈ పెద్ద సంఖ్యల విలువలు, వాటి ఆర్డర్ అప్పుడప్పుడు కొంచెం మారుతూ ఉంటాయిలేండి. కాని ఇక్కడైతే మహాభోరి అనేది వాళ్ళు చెప్పాలనుకున్న సంఖ్యాత్మక స్థుతికి ఒక క్లైమాక్స్ లాంటిది అని చెప్పడానికే దాన్ని హైలైట్ చేసి ఉండొచ్చు. మీరింకోటి గమనించారా? కర్వం, మహాకర్వం, పద్మం, మహాపద్మం, ఇలా మహా చేర్చటం కూడా ఆ సంఖ్యల స్థాయిని ఇంకా పెంచుకుంటూ పోయే పద్ధతిలా ఉంది. సరే, ఇంత వినూత్నంగా సంఖ్యలతో స్తుతించిన తరువాత ప్రార్థన ముగింపు మళ్లీ మామూలు పద్ధతిలోనే ఉంది. ఈ మా స్తోత్రార్పణలు స్వీకరించుమంటూ మా ఆరాధనలు అర్పించుచున్నాము అని చెప్పి అందరి కోసం ప్రార్థిస్తున్నారు. ఏకీభవించి ఆమెనని పలుకు ప్రతి వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. చివరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాలతో ముగిస్తున్నారు. అవును, మొదలు చివర అంతా సాంప్రదాయ క్రైస్తవ పద్ధతిలోనే ఉంది. కానీ ఆ మధ్యలో వచ్చిన ఈ సంఖ్యల ప్రయోగమే దీన్ని ఇంత ప్రత్యేకంగా మార్చింది. మొత్తం మీద మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందేంటంటే, మన నమ్మకాల్ని చెప్పడానికి మన దగ్గర ఉన్న సాంస్కృతిక భాషా వనరుల్ని ఎంత కొత్తగా, సృజనాత్మకంగా వాడుకోవచ్చో అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. పాతకాలపు గణిత వ్యవస్థను ఇప్పటి భక్తిభావంతో కలపడం అన్నమాట. కాబట్టి అసలు విషయం ఏంటంటే, భాష అనేది కేవలం మాట్లాడుకోవడానికే కాదు, మనం ఊహించలేని వాటిని కూడా ఇక్కడ దేవుడి గొప్పతనాన్ని చెప్పడానికి అదొక శక్తివంతమైన టూల్. ముఖ్యంగా ఒక సంస్కృతికి మాత్రమే ఉన్న కొన్ని ప్రత్యేకమైన పదాలు, అంటే ఈ పెద్ద సంఖ్యల పేర్లులాంటివి, ఆ సంస్కృతి వాళ్ళు ప్రపంచాన్ని, అందులోని అనంతమైన విషయాల్ని ఎలా చూస్తారో, ఎలా చెప్తారో తెలియజేస్తాయి. ఖచ్చితంగా. ఈ ప్రార్థన చూశాక మనలో ఒక ప్రశ్న రావాలి. అంటే వేర్వేరు సంస్కృతులు వాళ్ళ భాషల్ని, వాళ్ళ ఆలోచనా పద్ధతుల్ని ఉపయోగించి ఇంత లోతైన తాత్విక, ఆధ్యాత్మిక విషయాల్ని ఎలా చెప్తారు? ఇలా చెప్పే పద్ధతుల్లో ఏమైనా కామన్ పాయింట్స్ ఉంటాయా? లేకపోతే అన్నీ పూర్తిగా వాళ్ల సంస్కృతికి సంబంధించినవేనా? నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. సరే, వింటున్న వాళ్ల కోసం ఒక చిన్న ఆలోచన వదిలిపెడదాం. మనం రోజూ మాట్లాడే భాషలో, మన ఆచారాల్లో ఇలాంటి పాతకాలపు జ్ఞాన వ్యవస్థలకి సంబంధించిన గుర్తులు, మాటలు ఎంత తరచుగా వాడుతుంటాం. ఉదాహరణకి కోటానుకోట్లు అంటాం. నిజంగా మనం 10 మిలియన్ల కోట్లు అని లెక్కేస్తున్నామా? లేక చాలా ఎక్కువ అని చెప్పడానికి వాడుతున్నామా? ఒకప్పుడు ఆకాశాన్ని, బ్రహ్మాండాల్ని కొలవడానికి వాడిన న్యార్బుదం, పద్మం, శంఖం లాంటి మాటల వెనుకున్న ఆ భారీతనాన్ని మనం పూర్తిగా మర్చిపోయామా? ఈ మరుగున పడిపోయిన పదాల్ని, వాటి వెనుకున్న ఆలోచనల్ని మళ్లీ కొంచెం తవ్వి చూస్తే పరిమాణం, అనంతం లాంటి విషయాల గురించి ఆలోచించడానికి ఏమైనా కొత్త దారులు దొరుకుతాయేమో. ఏమంటారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము శరాపులతో స్తుతింపబడుచున్న దేవా, సహస్రనామధేయ. కోటి స్థుతులైనా అర్పించలేని మేము శతకోటి స్థుతులు అర్పించుటకు మా జీవితం, మా ఆయుష్ ఏపాటిది? హోషేయ 14:2 ప్రకారం
ఎడ్లకు బదులు మాటలను సిద్ధపరచుకొని మా పెదవులను అర్పించమన్నావు. అందుకే 100,000, 1,000, లక్షలు, కోట్లు కాదు, 100,000,000, సహస్రకోటి, అనంతకోటి స్తుతులు నీకే. న్యార్బుధం స్తుతులు, కర్వం స్తుతులు, మహాకర్వం స్తుతులు, పద్మం స్తుతులు, మహాపద్మం స్తుతులు నీకే. క్షోణి స్తుతులు, మహాక్షోణి స్తుతులు, శంఖం స్తుతులు, మహాశంఖం స్తుతులు, క్షితి స్తుతులు, మహాక్షితి స్తుతులును నీకే. క్షోభం స్తుతులు, మహాక్షోభం స్తుతులు, నిధి స్తుతులు, మహానిధి స్తుతులు, పరాటం స్తుతులు, పరార్థం స్తుతులు, అనంతం స్తుతులు, సాగరం స్తుతులు, అవ్యయం స్తుతులు, అమృతం స్తుతులు, అచింత్యం స్తుతులు, అమేయం స్తుతులు, భూరి స్తుతులు, మహాభూరి స్తుతులు నీకే. ఈ మా స్తోత్రార్పణలు స్వీకరించుమంటూ మా ఆరాధనలు అర్పించుచున్నాము. ఏకీభవించి ఆమేన్ అను పలుకు ప్రతి వారిని ఆశీర్వదించుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదా మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.